దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి కంట్లో నలుసుగా మారుతున్నారా? ఆయనతో ప్రభుత్వానికి తలనొప్పులు పెరిగాయా? నాగేందర్ ఇప్పుడు స్వపక్షంలో విపక్షంగా తయారయ్యారా? అధికార పక్షంలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రూటే సెపరేటు అని చెప్పాలి. ఎప్పుడు ఏదో ఒక హడావిడి చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగేందర్. పీజేఆర్ తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని దానం కంచుకోటగా మార్చుకున్న మాట వాస్తవం. పైగా అధికార పార్టీలోకి వెళ్లడంలో ఆయన పెద్ద జమ్ జిలానీ అన్న పేరు కూడా ఉంది. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీని వీడి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ ని వదిలి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఇటీవల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత కేసు కారణంగా దానం నెత్తిన కత్తి వేలాడుతూనే ఉంది. అదలా ఉంటే కాంగ్రెస్ లో చేరిన ఆయన మంత్రి పదవి వస్తుందని ఆశించారు. సన్నిహితులకు తాను మంత్రి అవుతున్నట్లు చెప్పుకున్నారు. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డిని కూడా దానం పలుమార్లు కలిశారు. అయినా లాభం లేకుండా పోయింది. ఇతర పార్టీల నుంచి జాయిన్ అయిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వకూడదని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో దానం నెత్తిన పిడుగుపడినట్లయింది. ఇక అప్పటి నుంచి ఆయన అసహనంతో రగిలిపోతున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ దానం ప్రవర్తించిన తీరు పట్ల విమర్శలు వినిపించాయి. ఏకంగా అసెంబ్లీలో ఆయన వాడిన పదజాలంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి దానం వాడిన భాషపై సర్వత్రా విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ప్రభుత్వం హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాల రక్షణ, అక్రమ నిర్మాణాలను అరికట్టడమే లక్ష్యంగా హైడ్రా పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైడ్రాకు కమిషనర్ గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ను నియమించింది. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆయన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. చెరువులో కబ్జాలు, అక్రమ నిర్మాణాలను తొలగించడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నందగిరి హిల్స్ లోని గురుబ్రహ్మ నగర్ వ్యవహారం కొత్త సమస్య సృష్టించింది. అక్కడ ప్రభుత్వం నిర్మించిన గోడను కాలనీవాసులు కూల్చేయడం, వారికి దానం నాగేందర్ సపోర్ట్ చేయడం, హైడ్రా కమిషనర్ దానం మీద కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. దీంతో దానం రెచ్చిపోయి ఇష్టానుసారం మాట్లాడేశారు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు, కానీ తాను మాత్రం లోకల్ అంటూ సినిమా డైలాగ్ కొట్టారు. ప్రివిలేజ్ నోటీస్ ఇస్తానని హెచ్చరించారు. ఎక్కడ చెప్పాలో నేను ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇస్తున్నా కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను. తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాం. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద. ప్రజా వ్యతిరేక విధానాలు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి. అయితే దానం నాగేందర్ తీరుపై కాంగ్రెస్ పార్టీలోనూ ప్రభుత్వ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన హైడ్రా విషయంలో దానం వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దానం విషయంలో కొంత కఠినంగానే ఉండాలని, లేదంటే పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దానం పరిస్థితి రెంటికి చెడ్డ రేవళ్లా మారుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి.